శుకుడు ఇలా అన్నాడు: రాజా, పూర్వం ఆ భరతుడు ముక్తికి విరోధమని విడవరాని పుత్రాదులను విడిచి తపస్వి అయినాడు. కాని లేడి పిల్లని పోషిస్తూ లాలిస్తూ ఎలుక కన్నంలోకి పాము ప్రవేశించినట్లు యోగ విఘ్నం పొందాడు. ఎంతవారైనా కాలం అతిక్రమించలేరు. మహామునులకు కూడా కర్మత్యాగం చెయ్యడం తేలిక కాదు. అటువంటప్పుడు సామాన్యుల సంగతి చెప్పనవసరం లేదు. ఇలా మృగవియోగంతో పరితపిస్తుండగానే ఆ లేడి పిల్ల తిరిగి వచ్చింది. ఎంతో సంతోషించాడు. ఇలా ఉండగా ఒకనాడు భరతునికి అంతిమ సమయం వచ్చింది. ఆ లేడిని పుత్రుని వలె ఆసక్తితో చూస్తూ శరీరం విడిచాడు. దేహాంత సమయంలో ఆ లేడినే తలుచుకుంటూ ఉండటం చేత అతడు లేడి గర్భంలో పుట్టి లేడి జన్మం పొందాడు. అయినా అతనికి పూర్వస్మృతి పోలేదు. భరతుడు లేడి గర్భంలో పుట్టిన భగవదారాధనం చేసినందువల్ల తాను మృగంగా పుట్టడానికి గల కారణం తెలిసి బాధపడుతూ ఇలా అనుకున్నాడు: రాజులు ప్రస్తుతింపసుర రాజసమానుడనై తనూజులన్ రాజుల చేసి తాపసులు రాజ ఋషీంద్రుడటంచు వల్కగా తేజమునుంది ఆ హరిణ దేహమునందలి ప్రీతి చేసినా యోజసెడంగనే జడితి యోగి జనంబులలోన బేలనై. రాజులంతా ప్రశంసించేటట్లు నేను దేవేంద్ర సమానుడనై కొడుకులను రాజులుగా చేశాను. మహర్షులంతా నన్ను రాజర్షి అని ప్రశంసించారు. అంత తేజస్సు పొంది ఆ లేడి మీద ప్రీతితో మూఢుడనైన వైభవమంతా చెడిపోయి యోగభ్రష్టుడనయ్యాను. జై శ్రీకృష్ణ.